అన్యాపదేశంగా మధు మీద దూషణకు దిగటం, కలబట్టం, అట్లాగే కులం పేరెత్తి చాలా హీనమైనటువంటి భావనతోటి వాడినటువంటి పదజాలం ఆ రోజు మన వడ్లమూడి మధు వీడియోలో బంధించినటువంటి అంశం మీద అదంతా ప్రజలకు తెలిసింది. కానీ ఇటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు సర్కార్ కానీ, వారి అనుయాయులు కానీ, వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గీయులు పెచ్చరిల్లిపోతున్నటువంటి సందర్భం. పెదగంజాం అనేటువంటిది బాపట్ల జిల్లాలో ఉంది. ఈ యొక్క పెదగంజాన్ని P4లో ఆదర్శంగా తీసుకొని మేము బంగారు కుటుంబం మార్గదర్శి అనేటువంటి పేరుతోటి ఆ గ్రామాన్ని కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కుటుంబాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలన్నింటినీ కూడా ఆర్థికంగాను, రాజ్యాధికార పరంగాను, పదవుల పరంగాను ఉన్నత స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి హామీ ఇస్తే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, పార్చూరు వాళ్ళ యొక్క గన్మెన్ని పంపించి ఈరోజు మనం చూస్తూ ఉంటే వాళ్ళ గన్మెన్ని పంపించి మా వాళ్ళు పెట్టినటువంటి 57/2026 ఏదైతే కేసు నమోదైందో క్షణాల్లోనే 58/2026 పేరుతోటి మరలా నాగులపాడు స్టేషన్కి కేసును పంపించినటువంటి దాంట్లో ఆ స్థానిక ఎమ్మెల్యే యొక్క చర్యలు ఉన్నాయి. అట్లాగే ఎమ్మెల్యే మైండ్ గేమ్ ఆడుతూ తనకేమీ తెలియదు అన్నట్లుగా ఒక సోమవారం నాడు కలెక్టర్ గారికి, అట్లాగే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మా సామాజిక వర్గీయుడైనటువంటి కొలుసు పార్థసారథి గారికి ఉద్దేశపూర్వకంగా వినతి పత్రం ఇచ్చి మభ్యపెట్టాలని, మరిపించాలని యాదవ్ సామాజిక వర్గం ఓట్లనైతే కొల్లగొడతాడు. కానీ ఈ సామాజిక వర్గీయులకు అడ్డమండరు, అడ్డుగా లేకపోతే అండగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి మనకు తలెత్తింది. ఏదైతే రూరల్ సిఐ శేషగిరిరావుని సంప్రదిస్తే మా యొక్క ఏదైతే బాధితులు ఆయన బూతులు తిడతారు, కులమెత్తి తిడతారు, ఏం చేసుకుంటారు చేసుకోండి అని భాష మాట్లాడాడు. ఆయన కూడా ఈ ముఖ్యమంత్రి సామాజిక వర్గీయుడు కావడంతో చట్టం కాదు, తమ రెడ్ బుక్ కాదు, తమదే రాజ్యాంగం అన్నట్లుగా ఏ అధికారికి ఆ అధికారి, పోలీసు అధికారులు ఇష్టారీతిని మాట్లాడినటువంటి సందర్భాన్ని మేము ఖచ్చితంగా కౌంటర్ చేస్తున్నాం. మరి మీకు వీడియోలో కనిపించలేదా? కులం పేరెత్తి మా మహిళల్ని నీచాతి నీచంగా కుటుంబంలోని మహిళలను తిట్టినటువంటి సందర్భాన్ని ఎందుకు కేసు కట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారు? కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలిసి అక్కడ ధర్నా చేసి నివేదిక ఏదైతే మేము చేసినటువంటి మెమొరాండం ఇస్తే ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఏంటి, ఆ కమిటీ చర్యలు ఏం తీసుకుందంటే చర్యలు మృగ్యం. ఇప్పుడు 3 వారాలు గడుస్తున్నా బాధితుల పక్షాన ఏమాత్రం న్యాయం జరగలేదు. ఎవరైనా సరే ప్రజా సంఘాలు కానీ, లేకపోతే కుల సంఘాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అఖిల పక్షాలు వెళ్ళి బాధితులను కలిసి పరామర్శిస్తుంటే వీళ్ళకి కంటగింపుగా ఉంది. ఈ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తుందనే దానికి ఉదాహరణ ఈ రోజున పెదగొల్లపాలెంలోని యాదవ్ పెద్దల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించడం చాలా దుర్మార్గం. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. యాదవ సామాజిక వర్గం ఓట్లు మీకు కావాలి, యాదవ సామాజిక వర్గం యొక్క మద్దతు మీకు కావాలి. వీళ్ళని అణిచివేయాలి, వీళ్ళని దుర్భాషలాడాలి, వీళ్ళని వాడుకోవాలని చూస్తే ఈరోజు ఎవరు మంచిగా చూస్తారు తప్ప ఓట్ల రూపంలో మరలా మీకు తిరిగి గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు. గొర్రెల కాపరుల యొక్క హక్కులు ఉన్నాయి. గొర్రెల కాపరులకు సంబంధించినటువంటి హక్కులను హరింపజేసి మీరు చేస్తున్నటువంటి వివాదాలు, మీరు చేస్తున్నటువంటి దందాలు బానిసలుగా పాలేరులుగా మార్చాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇక ఏమాత్రం చెల్లవు. కుంటలు మీవి కాదు, పోరంబోకు భూములు మీవి కాదు. మేత హక్కు చట్టాలు ఉన్నాయి, మేత హక్కు జీవోలు ఉన్నాయి. వాటిని విస్మరించి ఈరోజు మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా చేస్తున్నటువంటి విధానం సరికాదు. ఖచ్చితంగా 57/2026 చినగంజాం ఏదైతే నాగులపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు స్థానంలో ఖచ్చితంగా ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. ఉప్పాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈదుమూడి ఘటనలో పాల్గొన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా నిలబడి వీళ్ళందరినీ కూడా మా యొక్క యాదవ గొర్రెల కాపరులను అడ్డగించి చొక్కాలు దించి కొట్టారే, ఆ ముద్దాయిల మీద కూడా వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి. సిఎస్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారు కూడా మట్టిగుంట వాసి కావడంతో అక్కడ బంధుత్వాలతోటి ఈ కేసులను, ఈ వర్గాలను అణచివేయడానికి మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారనేది తేటతెల్లమైపోయింది. మీ ఆటలు ఇక ఏమాత్రం సాగవు. రేపెల్లుండో వివిధ పక్షాలు, రాజకీయ పక్షాలు పెదగొల్లపాలెం సందర్శిస్తుంటే మీ కంటగింపుగా ఉండి ఈరోజు మా పెద్దలను మరలా పోలీస్ స్టేషన్ పిలవడం ఏంటి? ముద్దాయిలను, నిందితులను వదిలిపెట్టి
ఏదైతే బాధితుల్ని మరలా బ్లాక్మెయిల్ చేయటం, ఇబ్బంది చేయటం, హెచ్చరించడం మానుకోవాలని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.